Hello guys, welcome to my channel. Here is the non-spoiler review of Salar. సలార్ మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే లిటరల్లీ గూస్ బంప్స్. ఫైట్స్ ఉన్నాయి. ఎవ్రీ ఫైట్ ఒకదాని నుంచి ఒకటైతే ఉంది. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఎక్కడ బోర్ కొట్టదు. రీసెంట్గా చాలా ఇంటర్వ్యూస్లో అంటే చాలా రివ్యూస్లో నేను సెకండ్ పార్ట్ చాలా అంటే కొంచెం ల్యాగ్ అనిపించింది, కాన్సర్ స్టోరీ అది ఇది అన్నారు. బట్ అదేం లేదు, ఎవ్రీథింగ్ ఫైన్. అండ్ నాకు బాగా నచ్చిన ఫైట్ ఏంటంటే ఇది కాళీమాత ఫైట్ అని ఉంది. అదైతే చాలా బాగుంది. లిటరల్లీ స్టార్టింగ్ వాళ్ళమ్మ పర్మిషన్ ఇస్తుంది సాగొడరా అని. అదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంట్రీ అంటే తన హ్యాండ్స్కి అంటే అరౌండ్ ఒక 6 to 7 సీన్స్ తన హ్యాండ్కి ఎలివేషన్ ఉంటుంది. అది లిటరల్లీ చెప్తున్నాను, గూస్ బంప్స్. ట్రైలర్లో చూపిస్తారు కదా, ఒక స్టీల్ రాడ్ని పట్టుకొని అలానే ఉంటారు కదా, అది వదిలిన తర్వాత జస్ట్ అవి పడతాయి కదా, అదైతే లిటరల్లీ చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఫైట్ చూసిన తర్వాత ఏంద్రానైనా అని ఒక ఫీల్ వచ్చింది ఆ ఫైట్ చూస్తానే. అంటే ఆ కట్అవుట్కి అది కరెక్ట్ ఫిలిం పడింది ఆఫ్టర్ 5 years తర్వాత. బిట్వీన్ సాహో మంచి ఫిలిమే, బట్ రాధేశ్యామ్ ఆదిపురుష్ కూడా నాకు రాధేశ్యామ్ నచ్చింది, బట్ ఆదిపురుష్ అయితే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే దాని విఎఫ్ఎక్స్ అస్సలు బాగాలేదు కాబట్టి. కానీ సలార్ మూవీ అలా కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ చాలా అంటే చాలా బాగుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఫస్ట్ ఫైట్ అయితే అదే వాళ్ళమ్మ పర్మిషన్ ఇస్తారు చూడు, అదైతే సూపర్. సెకండ్ ఫైట్ వచ్చి వాళ్ళ రివీల్ చేస్తారు అంటే వాళ్ళ కాన్సర్లో ఉన్న వాళ్ళకి, అది కూడా నెక్స్ట్ లెవెల్. అంటే తను అంటే విలన్ ఉంటుంది కదా, తను ముందు ఉంటే వెనక సలార్ నిలబడుతుందా, లిటరలీ గూస్ బంప్స్. అండ్ ఆఫ్టర్ పృథ్వీరాజ్ వచ్చిన తర్వాత కాన్సర్కి వెళ్ళిన తర్వాత ఈ కాళీమాత ఫైట్. అండ్ లాస్ట్లో లిటరలీ 6 pack సీన్ ఉంటుంది. అది ఫైట్ కాదు, బట్ అయితే అది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దాని ముందు వచ్చే ఫైట్ ఉంటుంది, లైక్ వాళ్ళు ఎలా అంటే వూల్ఫ్స్ లెక్క ఉంటారు, వాళ్ళతో ఉన్న ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ స్టోరీ పరంగా. అండ్ స్క్రీన్ వైజ్ ఎవ్రీథింగ్ అయితే చాలా బాగుంది. అండ్ రీసెంట్గా రాధేశ్యామ్లో ఏంటంటే ప్రభాస్ లుక్స్ పరంగా చాలా ట్రోల్స్ వచ్చాయి, బట్ ఇది అలా కాదు. లుక్స్ పరంగా ఒక చిన్న కామెంట్ కూడా చేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు ప్రశాంత్ నీల్. అండ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఉగ్రం, కేజీఎఫ్ అండ్ సలార్ చెప్పే జర్నీ అయితే చాలా బాగుంది. అండ్ చూడాలా పార్ట్ 2 ఎలా ఉంటుందో. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్. కేజీఎఫ్తో పోల్చుకుంటే ఇది మ్యూజిక్ తక్కువ అనిపించిందని చాలామంది అన్నారు. తక్కువ అనిపించింది కాదు, దానికి తగ్గట్టే మ్యూజిక్ ఇచ్చాడు. అదైతే నాకు బాగా నచ్చింది. అంటే ఏ సీన్లో ఎలా వేయాలనేది అట్లీస్ట్ డైరెక్టర్ చెప్తేనే కదా మన మ్యూజిక్ డైరెక్టర్ ఫాలో అయ్యేది. తను అంతకైతే తను ఫాలో అవ్వడు కదా. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సలార్ మూవీకి దానికంటే ఓవర్గా పెట్టినారంటే ఇదేంద్ర ఓవర్గా ఉంది అది ఇది అంటారు. సలార్ మ్యూజిక్ దానికి పర్ఫెక్ట్గా ఉంది. అండ్ స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్. అదేగాక సినిమా డిఓపి అయితే ఇంకా చంపేశాడు. అంటే ప్రభాస్ కోసమే సలార్ కోసమే ప్రభాస్ అనే మాట అనేది చిన్న విషయం. జస్ట్ తన ఒక కటౌట్కి ఒక సీన్స్ ఐ థింక్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం థియేటర్లో అస్సలు మిస్ అవ్వద్దు. ఒక మంచి ఫిలిం. ఓకే గైస్, మీరైతే ఖచ్చితంగా నచ్చుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.